హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇప్పుడు జావా కలెక్షన్కి సంబంధించి ప్రయారిటీ క్యూ ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి సంబంధించి యూటిల్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ యాస్ట్రిక్ అయినా ఇవ్వచ్చు, లేదు మీరు పర్టికులర్ క్లాస్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ క్లాస్ వరకు అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దానికి సంబంధించి నేను ఒక క్లాస్ యూజర్ డిఫైన్ క్లాస్ తీసుకుంటున్నాను. ప్రయారిటీ క్యూ కాబట్టి పీక్యూ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏ లాజిక్ కావాలంటే ఆ లాజిక్ డెవలప్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ మనం యాక్సెస్ చేయాలి. సో ఏదైతే డేటా స్ట్రక్చర్స్ తీసుకున్నామో ఆ డేటా స్ట్రక్చర్స్లో మనం మామూలుగా యూజర్ డిఫైన్గా ప్రతిదీ డెవలప్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రీ డిఫైన్లో ఉన్న మెథడ్స్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్లో మనకి ఏ పర్టికులర్ మెథడ్ నీడ్ ఉందో ఆ పర్టికులర్ మెథడ్ని మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ప్రయారిటీ క్యూ క్లాస్ అనేది టోటల్ యూటిల్ ప్యాకేజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నామో అందులో ఉన్న మెథడ్ని ఏ మెథడ్నైనా కూడా మనం యాక్సెస్ చేసే రైట్స్ మనకు వస్తాయి. అది ఎప్పుడు అంటే మనం ఆ ప్రయారిటీ క్యూ అనే మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సో బై యూజింగ్ ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తోనే మనం అందులో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు నేను ప్రయారిటీ క్యూ స్ట్రింగ్ Q1 ఈక్వల్ టు న్యూ స్పేస్ ప్రయారిటీ క్యూ స్ట్రింగ్ అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే Q1 ఈజ్ ద రిఫరెన్స్ ఫర్ ది ప్రయారిటీ క్యూ క్లాస్. సో ప్రయారిటీ క్యూ క్లాస్కి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను అంటే నేను స్ట్రింగ్ ఎలిమెంట్ తీసుకున్నాను. అంటే మనం ప్రయారిటీ క్యూని యూజ్ చేసి ఒక క్యూలో ఓన్లీ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేసేటట్టుగా మనం ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. అంటే స్ట్రింగ్ ఇవ్వడం వల్ల ఇట్ యాక్సెస్ ఓన్లీ ద స్ట్రింగ్ ఎలిమెంట్స్. అదే మీరు ఇంటీజర్ ఇస్తే కనుక ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఓన్లీ స్ట్రింగ్ టైప్స్ని ఎంటర్ చేయాలి. కాబట్టి Q1 అనేది మనకి ప్రయారిటీ క్యూకి సంబంధించిన రిఫరెన్స్ కాబట్టి ఆ Q1 యూజ్ చేసి అందులో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో Q1 డాట్ యాడ్ ఆఫ్ షనయా అని చెప్పించా. సో షనయా అనే నేమ్ని నేను ఇక్కడ క్యూలో యాడ్ చేసుకుంటున్నాను, అది కూడా ప్రయారిటీ క్యూలో బై యూజింగ్ యాడ్ మెథడ్. ఈ యాడ్ మెథడ్ ఎందులోది అంటే ప్రయారిటీ క్యూలోది. ఓకే, సో అందుకని అక్కడ Q1 రిఫరెన్స్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అగైన్ Q1 డాట్ యాడ్ ఆఫ్ కరియాన్ అని చెప్పి ఇచ్చాను. అగైన్ Q1 డాట్ యాడ్ ఆఫ్ అబీ. నెక్స్ట్ Q1 డాట్ యాడ్ ఆఫ్ అనదర్ నేమ్. మీకు ఇంకా అలా ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్ ఆర్ ఎనీ అదర్ స్ట్రింగ్స్ ఏవైనా కూడా మీరు ఇందులో ప్రయారిటీ క్యూలో బై యూజింగ్ యాడ్ మెథడ్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత బై యూజింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ఎప్పుడూ కూడా ఇటరేటర్ ద్వారా వన్ బై వన్ హ్యాజ్ నెక్స్ట్ మెథడ్ ద్వారా ట్రావెల్స్ చేసి మనం 1 by 1 ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హెడ్ అని చెప్పి బై యూజింగ్ హెడ్ అందులో ఉన్న ఫస్ట్ పాయింటర్ అంటే క్యూ అనగానే మనకి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఫిఫో ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇప్పుడు ఇందులో షనయా, కరియాన్, అబీ, కార్తిక్ మొత్తం 4 ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఏది ఇన్సర్ట్ అయింది, షనయా ఇన్సర్ట్ అయింది. సో ఫస్ట్ హెడ్ ఎలిమెంట్ కింద మనకి బయటికి గెట్ చేసేటప్పుడు కూడా ఏమొస్తుంది అంటే హెడ్లో షనయా ఫస్ట్ ఏది ఇన్సర్ట్ అయిందో అదే మనకి హెడ్లో ఉంటుంది. అగైన్ మనం ఒకవేళ డిలీట్ చేయాలి అంటే మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ హెడ్లో ఉన్న ఎలిమెంట్ నుంచే మనం డిలీట్ చేసుకుంటూ వస్తాము. సో అప్పుడు కూడా మనకి ఫస్ట్ నేమ్ ఉన్న షనియా ఏదైతే ఉందో హెడ్ పాయింటర్ అది మనకి డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను హెడ్ Q1 డాట్ పీక్ ఆఫ్ అని చెప్పించాను. సో Q1 డాట్ పీక్ ఆఫ్ మీన్స్ అక్కడ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ నుంచి 1 ఎలిమెంట్ని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో వన్స్ అది మనకి పర్టికులర్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయండి అని చెప్పడం అనేది మనకి పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఏది ఇన్సర్ట్ అయిందో ఫస్ట్ అదే డిలీట్ అవుతుంది. అది మనకి జస్ట్ ఆ పీక్ మెథడ్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ పీక్ మెథడ్ ద్వారా మనకి అది డిలీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ఇటరేటింగ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఇప్పుడు 1 by 1 ఎలిమెంట్స్ని ఇటరేటింగ్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇందులో ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి అంటే బై యూజింగ్ ఇటరేటర్ ద్వారా మనం ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ హ్యాజ్ నెక్స్ట్ మెథడ్ యూజ్ చేయాలి అంటే హ్యాజ్ నెక్స్ట్ మెథడ్ ఇటరేటర్లోది కాబట్టి ఫస్ట్ ఇటరేటర్కి మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇటరేటర్ ఐఆర్ ఈక్వల్ టు అగైన్ Q1 డాట్ ఇటరేటర్ ఆఫ్. అంటే దేని నుంచి మనం రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము, ప్రయారిటీ క్యూ సంబంధించిన Q1 రిఫరెన్స్ నుంచి ఇటరేటర్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఆ రిఫరెన్స్ యొక్క నేమ్ ఐఆర్. ఇప్పుడు ఐఆర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్ ఆఫ్ అని చెప్పి హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా 1 by 1 ఇప్పుడు నేను ఆ హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 గెట్ చేస్తుంది. సో అగైన్ గెట్ చేసిన తర్వాత ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐఆర్ డాట్
సో నెక్స్ట్ ఆఫ్ ఐఆర్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ ప్రెజెంట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ ప్రింట్ చేసి అగైన్ ఇట్ మూవింగ్ టు ద నెక్స్ట్ పొజిషన్. సో అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే ఆఫ్టర్ డిలీటింగ్ ద ఫస్ట్ హెడ్ పొజిషన్ ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి, కరియాన్, అభి, కార్తిక్. సో ఇలా వన్ బై వన్ మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అగైన్ Q1 డాట్ రిమూవ్ ఆఫ్, అగైన్ Q1 డాట్ రిమూవ్ ఆఫ్ అంటే ఏమవుతుంది మనం అవుట్పుట్లో చూద్దాం. సో ఇక్కడ పీక్ ఎలిమెంట్ అనేది ఏంటంటే జస్ట్ గెటింగ్ ఓన్లీ ఇట్ గెటింగ్ ద పీక్ ఎలిమెంట్ అంటే ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో పిక్ ద ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు పోల్ Q1 డాట్ పోల్ ఆఫ్, Q1 డాట్ రిమూవ్ ఆఫ్, ఈ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయని నేను మీకు అవుట్పుట్లో చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, అగైన్ మనం ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ అనుకుంటే కనుక అగైన్ మనం ఆఫ్టర్ ఇటరేషన్ అంటే ఆఫ్టర్ రిమూవింగ్ ఎలిమెంట్స్ అనేది మనం అగైన్ ప్రింట్ చేసుకుంటాము. సో ఆఫ్టర్ రిమూవింగ్ ద 2 ఎలిమెంట్స్ అంటే Q1 డాట్ రిమూవ్ ద్వారా ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసాము అండ్ Q1 డాట్ పోల్ ద్వారా ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసాం. సో ఆఫ్టర్ రిమూవింగ్ దోస్ 2 ఎలిమెంట్స్ మనకి అగైన్ అవుట్పుట్ కావాలి అంటే మనం మళ్ళీ ఇటరేటర్ని యూజ్ చేసుకోవాలి. సో ఇటరేటర్ స్ట్రింగ్, సో ఇప్పుడు నేను ఏమిస్తున్నాను, ఇటరేటర్ స్ట్రింగ్ IR2 ఈక్వల్ టు అనదర్ ఇటరేటర్ కాబట్టి మనం ఆల్రెడీ IR యూజ్ చేసేసాం. సో కాబట్టి నెక్స్ట్ IR2 ఈక్వల్ టు అగైన్ నేను యూజ్ చేసేది ప్రయారిటీ క్యూ కాబట్టి Q1 డాట్ ఇటరేటర్ ఆఫ్. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మళ్ళీ ఇటరేటర్ స్ట్రింగ్ టైప్లో నేను ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేద్దాం. ఇందాక సేమ్ ఐఆర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు కూడా వైల్ ఆఫ్, ఇందాక ఐఆర్ ఇది IR2 కదా, IR2 డాట్ హ్యాజ్ నెక్స్ట్ ఆఫ్. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్రేస్ అగైన్ ఇట్స్ ట్రావర్సింగ్ వన్ బై వన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది ప్రయారిటీ క్యూ. అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, మనం ఇందాక యూజ్ చేసింది ఐఆర్ డాట్ నెక్స్ట్, ఇక్కడ రిఫరెన్స్ వచ్చేసరికి IR2 డాట్ నెక్స్ట్ ఆఫ్. అగైన్ ఇప్పుడు ఆఫ్టర్ రిమూవింగ్ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేసేది బై యూజింగ్ IR2. ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ రిమూవింగ్ ఎలిమెంట్స్ మనం గెట్ చేసేది IR. ఓకే, సో ఇప్పుడు మనం 2 టైమ్స్ అంటే బిఫోర్ రిమూవింగ్ ఆఫ్టర్ రిమూవింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్ మెథడ్ క్లోజ్ చేసాం అండ్ క్లాస్ క్లోజ్ చేసాం. ఇప్పుడు దీనికి క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం, PQ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాం. సో సేవ్ చేసేటప్పుడు కూడా PQ ఎగ్జాంపుల్ డాట్ జావా అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. సో PQ ఎగ్జాంపుల్ డాట్ జావా సేవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం జావా ప్రోగ్రామ్ ఎలా అయితే రన్ చేస్తామో సేమ్ అలానే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ పాత్ సెట్ చేసుకుని ఆఫ్టర్ దట్ మనం కంపైలేషన్ అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ మొత్తం రెండూ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో ఇప్పుడు జావా సి స్పేస్ PQ ఎగ్జాంపుల్ డాట్ జావా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ క్యూ ఎగ్జాంపుల్ వన్ బై వన్ కంపైలేషన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి IR డాట్ నెక్స్ట్ దగ్గర మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, మనం అక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాం, యాక్చువల్లీ అది స్మాల్ లెటర్. సో బై మిస్టేక్ క్యాపిటల్ లెటర్ ఇచ్చాం కాబట్టి ఇట్ షోస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్. ఇప్పుడు మళ్ళీ అగైన్ సేవ్ చేసిన తర్వాత అగైన్ రీకంపైల్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మోడిఫికేషన్స్ అప్పుడు మళ్ళీ మనం కంపైలేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తో మనం ఇంటర్ప్రిట్ చేయాలి. సో జావా స్పేస్ PQ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఇచ్చాను. ఫస్ట్ హెడ్ పొజిషన్ శనియా వచ్చింది, పీక్ ఎలిమెంట్ ద్వారా కూడా మనం శనియాని గెట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇటరేటింగ్ ఎలిమెంట్స్ మొత్తం శనయ, కార్తీక్, అభి, కరియాన్ అని 4 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అయినాయి. ఆఫ్టర్ రిమూవింగ్ ద 2 ఎలిమెంట్స్ మనం ఫస్ట్ హెడ్ రిమూవ్ ద శనియా రిమూవ్ చేసాం. నెక్స్ట్ పోల్ ద్వారా కార్తిక్ సెకండ్ ఏదైతే పొజిషన్లో ఎలిమెంట్ ఉందో దాన్ని రిమూవ్ చేసాం. ఆఫ్టర్ దట్ మనకి ఇంకా ఉన్నది కార్తిక్, కరియాన్. అంటే మీరు ఫస్ట్ ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నారో ఆ ఎలిమెంట్స్లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఆ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ 2 ఎలిమెంట్స్ మనకి ఎలిమినేట్ అయిపోతాయి. ఆఫ్టర్ రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. సో అలా ఏంటంటే మనం వన్ బై వన్ ప్రయారిటీ క్యూలో ఉన్న మెథడ్స్ ద్వారా యాడ్ చేసుకోవడం అండ్ అందులో ఉన్న మెథడ్స్ ద్వారా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ద్వారా మనం ఎలిమెంట్స్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఏదైతే హెడ్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉందో ఆ ఎలిమెంట్ మీద మాత్రమే మనం లాజిక్ అనేది అప్లై చేయగలుగుతాం. సో ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ చూడండి. వన్స్ ప్రోగ్రామ్ చూసి మీరు అక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఏది ఎలిమినేట్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో మీరు అక్కడ ఒకసారి ఇచ్చిన పొజిషన్లో వాల్యూస్ని ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే
మనం ఇప్పుడు నేను Q1.remove అనేది నేను రిమూవ్ చేశాను. Q1.poll రిమూవ్ చేయంగానే మనకి వన్ ఎలిమెంటే డిలీట్ అవుతుంది అండ్ అనదర్ ఎలిమెంట్ డిలీట్ అవ్వకూడదు, ఎందుకంటే మనం అప్లై చేసింది ఓన్లీ వన్ రిమూవింగ్ ఎలిమెంట్ మాత్రమే. అగైన్ నేను మళ్ళీ కంపైల్ చేశాను. సో ఫస్ట్ టాప్ పొజిషన్ షనయ, ఆఫ్టర్ దట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ అభి, కార్తిక్, కరియన్. అభి డిలీట్ అవ్వలేదు, అంటే మనకి యాక్చువల్గా అవుట్పుట్లో కార్తిక్ సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ మనకి ఫస్ట్ అక్కడ ఎంటర్ చేసేటప్పుడు వాల్యూస్ ఏమి ఇచ్చాము అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో అంటే అభి అనేది మనకి సెకండ్ ఎలిమెంట్ డిలీట్ అవ్వకుండా మనం ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ చేసాం. సో ఇప్పుడు నేను అది కూడా తీసేస్తున్నాను, ఫస్ట్ రిమూవింగ్ ఎలిమెంట్ కూడా తీసేస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఆల్ ఎలిమెంట్స్ అలానే ఉంటాయి, ఏ ఎలిమెంట్ కూడా మనకి డిలీట్ అవ్వదు. సో అగైన్ మోడిఫికేషన్ చేశాను కాబట్టి అగైన్ కంపైలేషన్. ఆఫ్టర్ కంపైలేషన్ మళ్ళీ నేను ఒకసారి ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. ఇంటర్ప్రిట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో పైన ఏ వాల్యూస్ అయితే ప్రింట్ అయినాయో కింద కూడా అవే వాల్యూస్ ప్రింట్ అయినాయి. బికాస్ మనకి నో రిమూవింగ్ ఎలిమెంట్స్, ఒక్క రిమూవింగ్ ఎలిమెంట్ కూడా నేను అక్కడ ఇవ్వలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ రిమూవింగ్ ఎలిమెంట్ని నేను తీసేసాను కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ అనేది మళ్ళీ సేమ్ షో అయింది. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.